శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారి కోసం 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం టన్నెల్ బోరింగ్ మిషన్ నమూనాను టన్నెల్ వద్ద ప్రదర్శించిన అధికారులు దాని ఆధారంగా సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో అంచనా వేసుకుంటున్నారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా టీబీఎం నమూనాతో అధికారులకు సొరంగం లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలైంది. పూర్తిగా దెబ్బతిన్న టీబీఎం చివరి భాగాన్ని ముక్కలుగా కత్తిరించి బయటకు పంపుతున్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ సర్వే ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లోనూ సొరంగంలోకి చిక్కుకున్న వారి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. నిరంతరాయంగా నీరు ఉబికి వస్తుండటంతో డీ వాటరింగ్ ని సైతం నిరాటంకంగా చేపడుతున్నారు. టీబీఎం ఎడమవైపు వాటర్ జెట్ల ద్వారా బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్స్ సేవల కొరకు హైదరాబాద్కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది నిపుణుల సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ ఎక్కడుందో తెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.